దాదాపు 52 కింద ఒక మెడికో అమ్మాయి బస్ కండక్టర్ రజనీతో గొడవ పడ్డారు. అప్పట్లో బెంగళూరు సిటీ బస్లో రూల్ ఉంది. బ్యాక్ డోర్ నుంచి ఎక్కి ఫ్రంట్ డోర్ నుంచి దిగాలి. దీన్ని ఆమె పాటించలేదు. అందుకే తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. కొద్ది రోజులకు వాళ్లు స్నేహితులయ్యారు. అతని కళలోని తీక్షణత, మాటలోని పదును, కదలికల్లోని స్టైల్ మొదట ఆమెనే గుర్తించారు. ఆయనుండాల్సింది బస్సులో కాదని, ఒక స్టార్గా ఆకాశంలో అని నమ్మారు. అలా రజనీకాంత్ ఉద్యోగం మాని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అవకాశాలు వచ్చాయి. తీరా ఆమె కోసం వస్తే బెంగళూరు వదిలి వెళ్లిపోయారు ఆమె. ఇప్పటికీ ఎక్కడికెళ్లారో తెలీదు. ఆమె పేరు నిర్మల. రజనీకాంత్ గురించి వినిపించే కథల్లో ఇదొకటి. నిర్మల కథ కావచ్చు, కల్పన కూడా అయ్యుండొచ్చు. కాని రజనీకాంత్కు జీవితం చాలా ఇచ్చింది, తీసుకుంది. కండక్టర్ కాకముందు రజనీకాంత్ కూలి పనులు చేశారు. మనిషిలో విపరీతమైన కోపం, లెక్కలేనితనం, ఎదిరించే లక్షణం, తల్లి లేనితనం నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్. ఇంట్లో వాళ్లు భయంతో రామకృష్ణ ఆశ్రమానికి పంపారు. నెమ్మది అలవడింది. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ అసలు పేరు శివాజీ. సినిమాల్లోకి వచ్చాక బాలచందర్ ఆ పేరును మార్చారు. ఆల్రెడీ శివాజీ గణేశన్ ఉన్నందువల్ల శివాజీ కాస్త రజనీకాంత్ అయ్యారు. బస్సులో టికెట్లిస్తున్న పద్ధతి, బస్సు దిగడం ఎక్కడంలోని స్టైల్, ఇవన్నీ డ్రైవర్ రాజ్ బహదూర్ ని ఆకర్షించాయి. రజనీని మద్రాస్కి తరిమిన వ్యక్తుల్లో ఈయన ముఖ్యులు. ఇప్పటికీ ఈయనింటికి మారువేషంలో వచ్చి సూపర్ స్టార్ గంటల గంటల కబుర్లు చెబుతారు అని అంటారు. బాలచందర్ ఆయనకు గురువు. ఆయన నుంచే రజనీ నేర్చుకున్నారు. ఎంత ఎదిగినా గురువు ముందు చేతులు కట్టుకునే ఉన్నారు. ఎంత వేగంగా ఎదిగారంటే 1978లో కృష్ణతో నటించిన అన్నదమ్ముల సవాల్ సినిమాతో తెలుగు నేలలో అభిమాన సంఘాలేర్పడ్డాయి. 79లో ఏకంగా నటరత్న ఎన్టీఆర్తో సమానంగా టైగర్లో నటించారు. 1977లో 15 సినిమాల్లో నటిస్తే ఎక్కువగా నెగిటివ్ రోల్స్. 78లో సోలో హీరోగా భైరవి. తర్వాత హీరోనే అనే నియమం పెట్టుకోకుండా నటించారు. చాలా హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. గొప్ప పేరేమీ రాలేదు, జస్ట్ ఓకే. తమిళంలో దళపతి, అన్నామలై, మన్నన్ ఇవన్నీ హిట్సే. కానీ ఒక యుద్ధ ట్యాంక్తో బాక్సాఫీస్ గోడల్ని బద్దలు కొట్టే సినిమా 1995లో వచ్చింది. దాని పేరు బాషా. తర్వాత ఆయన మానవాతీత వ్యక్తిగా మారారు. ఒంటి చేత్తో కొడితే 25 మంది గాల్లోకి ఎగురుతారు. తంతే రైలు బోగి ఇనప తలుపు కూడా బద్దలైపోతుంది. బుల్లెట్ ని కూడా ఊదేయగలరు. 73 వయసులో జైలర్లో ఫైట్స్ చేస్తే చప్పట్లు కొట్టారు. రజనీకాంత్ది ఇండియన్ స్క్రీన్ మీద ఏ స్థాయి అంటే ఏం చేసినా లాజిక్ అడగరు, జస్ట్ మ్యాజిక్ అంతే. రజనీకాంత్ ఆయన పేరు, సూపర్ స్టార్ ఇంటి పేరు. ఒక బస్సు కండక్టర్ కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకునే స్టార్గా ఎలా ఎదిగారు? ఆ కథేంటి? దాదాపు 52 కింద ఒక మెడికో అమ్మాయి బస్ కండక్టర్ రజనీతో గొడవ పడ్డారు. అప్పట్లో బెంగళూరు సిటీ బస్లో రూల్ ఉంది. బ్యాక్ డోర్ నుంచి ఎక్కి ఫ్రంట్ డోర్ నుంచి దిగాలి. దీన్ని ఆమె పాటించలేదు. దిగాలి.